తెలంగాణపై మళ్లీ ఆంధ్ర కుట్రలు మొదలయ్యాయి. ఓవైపు జలదోపిడీ చేస్తూనే ఉంది, మరోవైపు విద్యా సంస్థల తరలింపుతో కుట్రకు తెరలేపింది. జూబ్లీహిల్స్ లో గల అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ ప్రధాన కార్యాలయాన్ని ఏలూరులో ఏర్పాటు చేస్తామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏకంగా ఉత్తర్వులు ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఏకపక్ష తీరును విద్యావేత్తలు తీవ్ర స్థాయిలో ఖండిస్తున్నారు. జూబ్లీహిల్స్ లో అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ ప్రధాన కార్యాలయం ఉంది. ఏలూరు సమీపంలోకి మారుస్తూ ఏపీ సర్కార్ ఉత్తర్వులు ఇచ్చింది. యూనివర్సిటీ చట్టం 1982 సెక్షన్ 3 సబ్ సెక్షన్ 4 ను ఉదహరిస్తూ ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ ఉత్తర్వులు జారీ చేశారు. విభజన చట్టం 2014 ప్రకారం అంబేద్కర్ వర్సిటీని 10వ షెడ్యూల్లో చేర్చారు. విభజన చట్టం అమల్లోకి వచ్చిన 10 ఏళ్లలో 2 రాష్ట్రాలు ఓపెన్ వర్సిటీ, పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీ ఆస్తులు, అప్పులు పంచుకోవాలని సూచించింది. ఇక విభజన చట్టం అమల్లోకి వచ్చి 10 ఏళ్లు పూర్తయింది. తెలంగాణలో ఉన్న అంబేద్కర్ వర్సిటీ ఆంధ్రప్రదేశ్లో స్టడీ సెంటర్లు సేవలు నిలిపివేసింది. తెలంగాణలో మాత్రమే సేవలను అందిస్తోంది. దీంతో అంబేద్కర్ వర్సిటీ ప్రధాన కార్యాలయాన్ని ఏలూరు సమీపంలో ఏర్పాటు చేస్తున్నామని ఏపీ సర్కార్ ప్రకటన చేసింది. ఏపీలోని అన్ని స్టడీ సెంటర్లకు ప్రధాన కార్యాలయం ఇదేనని పేర్కొంది. ఉత్తర్వుల కాపీని అంబేద్కర్ వర్సిటీ వీసీ, రిజిస్ట్రార్, యూజీసీ కార్యదర్శికి పంపించారు. ప్రధాన కార్యాలయం తరలించే సమయంలో తెలంగాణ ప్రభుత్వంలో చర్చలు జరపకుండా నిర్ణయం తీసుకుంది. ఉత్తర్వులు ఇచ్చి తేనె తుట్టను కదిపింది. తెలంగాణలో ఉన్న అంబేద్కర్ వర్సిటీ ప్రధాన కార్యాలయం తరలింపుపై విద్యావేత్తలు మండిపడుతున్నారు. ఒక రాష్ట్రాన్ని సంప్రదించకుండా ఏ విధంగా ఆఫీసు తరలిస్తారని ప్రశ్నిస్తున్నారు. తమకు సమాచారం ఇవ్వకుండా ఎలా ఉత్తర్వులు ఇస్తారని అంబేద్కర్ వర్సిటీ సిబ్బంది నిలదీస్తున్నారు. ప్రభుత్వం విధానపర నిర్ణయం తీసుకునే సమయంలో తమను సంప్రదించాలనే అంశాన్ని మరచారని మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి విద్యాశాఖను తన వద్ద అట్టిపెట్టుకున్నారు. వర్సిటీకి సంబంధించి పక్క రాష్ట్రం నిర్ణయం తీసుకున్న చేష్టలుడిగి చూస్తున్నారు. వర్సిటీ ప్రధాన కార్యాలయం తరలిస్తూ ఉత్తర్వులు ఇస్తే ఏం చేస్తున్నారని సీఎం రేవంత్ ను మేధావులు ప్రశ్నిస్తున్నారు. ఇక ఈ అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి లివిల్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. అయితే లివిల్ చెప్పండి, తెలంగాణపై ఆంధ్ర మరొకసారి కుట్రలకు తావిస్తోంది. అండ్ అయితే ఇప్పుడు ఈ వర్సిటీ విషయంలో ఉత్తర్వులు జారీ చేసింది, అసలు పర్మిషన్ తీసుకోకుండా ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి సంబంధించి విద్యావేత్తలు ఎట్లా రెస్పాండ్ అవుతున్నారు? వాళ్ళ తెలంగాణపై మరోసారి ఆంధ్ర కుట్రలు మొదలయ్యాయి. ఓవైపు జలదోషం చేస్తున్నాయి, మరోవైపు విద్యాసంస్థ తరలింపులో కుట్రలకు తెరలేపారు. 2 కళ్ళ సిద్ధాంతాలను చెప్పుకునే బాబు జూబ్లీహిల్స్ లో గల అంబేద్కర్ యూనివర్సిటీ ప్రధాన కార్యాలయాన్ని ఏలూరులో ఏర్పాటు చేశామని ఏపీ ప్రభుత్వం ఏకంగా ఉత్తర్వులు ఇచ్చింది. అయితే ఏపీ ప్రభుత్వం ఏకపక్ష తీరును విద్యావేత్తలు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఎంతో మంది మేధావులు విద్యను అభ్యసించిన అంబేద్కర్ ఒక యూనివర్సిటీని హైదరాబాద్ జూబ్లీహిల్స్ కార్యాలయం ఇక్కడ ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితిని అక్కడ తరలించేందుకు ఒప్పుకోమని చెప్పి చెప్తున్నారు. ఏలూరు సమీపంలో మార్చి ఏపీ సర్కార్ ఉత్తర్వులు ఇవ్వడం పట్ల యూనివర్సిటీ చట్టం 1982 సెక్షన్ 3 సబ్ సెక్షన్ 4ను ఉదహరిస్తూ ఏపీ ఉన్నత విద్యా కార్యదర్శి కోన శశిధర్ ఉత్తర్వులు జారీ చేసినట్టు కూడా తెలుస్తుంది. విభజన చట్టం 2014 ప్రకారం అంబేద్కర్ యూనివర్సిటీ 10th షెడ్యూల్లో చేర్చారు. విభజన చట్టం అమలు చేసిన 10 ఏళ్లలో 2 రాష్ట్రాలు ఓపెన్ యూనివర్సిటీ, పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ ఆస్తులు పంచుకోవాలని సూచించింది. కానీ ఇవన్నీ పట్టినట్టు ఇవాళ కేంద్రంలో బీజేపీ అంటే ఎన్డీఏ కూటమిలో భాగమైన ఏపీ ప్రభుత్వం అడ్డదారులు చెప్తని చెప్పుకోవచ్చు. విభజన చట్టం హామీల్లో అమల్లోకి వచ్చి 10 ఏళ్లు పూర్తయింది. తెలంగాణలో అంబేద్కర్ యూనివర్సిటీ స్టడీ సెంటర్ సేవలు నిలిపివేసి తెలంగాణలో మాత్రమే సేవలు అందిస్తున్న నేపథ్యంలో అంబేద్కర్ యూనివర్సిటీ ప్రధాన కార్యాలయాన్ని ఏలూరు సమీపంలో ఏర్పాటు చేస్తామని ఏపీ సర్కార్ సక్సెస్ చేయడం పట్ల యావత్ తెలంగాణ విద్యా సంఘాలు, విద్యార్థి సంఘాలతో పాటు మేధావులు
చెప్తున్నారు. ఏదైతే ఏపీలో అన్ని స్టడీ సెంటర్ ప్రధాన కార్యాలయం ఇదేనని పేర్కొని ఉత్తర్వులు కాసిన అంబేద్కర్ వద్దకు వీసీ రిజిస్ట్రార్ యూజీసీ కార్యదర్శి పంపించారు. ప్రధాన కార్యాలయం తరలించే సమయంలో తెలంగాణ ప్రభుత్వంలో చర్చలు జరపకుండా నిర్ణయం ఏకపక్షంగా తీసుకోవడం పట్ల ఆ ఉత్తర్వులు ఇస్తూ తేనెతిగా తిరిగిపోయిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మండిపడుతున్నారు. తెలంగాణ అంబేద్కర్ యూనివర్సిటీ ప్రధాన కార్యాలయం తరలింపై విద్యావేత్తలు మండిపడుతూ ఇక రాష్ట్రానికి సంప్రదించకుండా ఒక ఏ విధంగా ఆఫీసులు తరలిస్తారని చెప్పేసి కూడా ప్రశ్నిస్తున్నారు. తమ సమాచారం ఇవ్వకుండా ఎలా ఉత్తర్వులు ఇస్తారని అంబేద్కర్ యూనివర్సిటీ సిబ్బంది కూడా నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం విధానపరమైన నిజం తీసుకునే సమయంలో తమను సంప్రదించాలనే అంశాన్ని కూడా మర్చిపోయారని కూడా మండిపడుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి విద్యాశాఖ తన వద్ద అడ్డు పెట్టుకున్నారు. వర్తికి సంబంధించిన అనేక నిర్ణయాల పట్ల కూడా ఇవాళ ముఖ్యమంత్రి మౌనం ఉండడం వల్ల ఎంత జరుగుతుందని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి తీరుపై కూడా మండిపడుతున్నారు. ప్రధాన కార్యాలయం తరలిస్తూ ఉత్తర్వులు ఇస్తూ ఏం చేస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మేధావులు ప్రశ్నిస్తున్నారు. అంటే గతంలో కూడా ఏదైతే ఏకపక్షంగా అనేక సమస్యలు తరలించుకుపోయాయని కుట్రలు పడితే గత 10 సంవత్సరాల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పటికప్పుడు చర్చలు వస్తుంది. వల్ల రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చంద్రబాబు స్థితిలో కావడంతో ఇవన్నీ సులువుగా తెలుసుకుపోతున్నట్లు కూడా ఇవాళ మేధావి సంఘం చెప్తుంది. ఏదైతే జలదోపిడి ఒకవైపు చేస్తున్నా మరోవైపు విద్యా సంస్థలను సంరక్షించే శిక్షణ ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోపోమని చెప్పేసి కూడా మళ్ళా చాలా మంది మేధావులు విద్యావేత్తలంతా మండిపడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని చంద్రబాబు ఆగలేమని అడ్డుకోవాలని చెప్పేసి కూడా హెచ్చరిస్తున్నారు. లేని పక్షంలో మరొక తెలంగాణ పోరాటం చేయాల్సి వస్తుందని చెప్పేసి కూడా చెప్తున్నారు. లివిల్ ఒకవైపు చూస్తుంటే జలదోపిడి కనిపిస్తుంది, మరోవైపు ఇప్పుడు విద్యా సంస్థల్ని కూడా దోచుకునే ప్రయత్నంలా కనిపిస్తుంది. మరి ఇంత జరుగుతుంటే సీఎం ఈ తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తుంది అండ్ ఆంధ్ర ప్రభుత్వం ఎవరిని చూసుకొని ఇట్లాంటి ఒక పర్మిషన్ లేకుండా ఇట్లాంటి ఒక డెసిషన్ తీసుకుంది? ఏపీలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు శిష్యుడే ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. చంద్రబాబు చెప్పింది చేస్తారే తప్ప ఇంకోటి కాదనేది కూడా మనం ప్రధానంగా చర్చించవచ్చు. ఏదైతే బంకచెర్లకు నీటి తరలింపు విషయంలో కూడా ఇప్పటి వరకు నోరు పెడతారు. విద్యా సంస్థలను తరలించుకుంటే కూడా నోరు పెడితేందుకు వీరికి మనసు వస్తలేదు అనేది మనం ప్రధానంగా చర్చించుకోవాలి. ఇవాళ అంబేద్కర్ యూనివర్సిటీ ఏకపక్షంగా నిర్ణయిస్తుంది. స్వయంగా విద్యాశాఖ ముఖ్యమంత్రి దగ్గర ఉన్నా కూడా వాళ్ళ పట్టించి లేకుండా వివరిస్తున్న తీరు పట్ల యావత్ తెలంగాణ సమాజం అంతా కూడా విమర్శిస్తుంది. ఇవాళ ఖచ్చితంగా నీళ్లు నిధులు నియామకాలు అని చెప్పేసి ఏదైతే ట్యాగ్లైన్ ఆనాడు తెలంగాణ స్వరాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత అనేక విద్యా సంస్థలు పెట్టుబడులు ఇక్కడ రాష్ట్రంలో నెలకొల్పబడ్డాయి. పేద విద్యా సంస్థలను ఎన్నడూ కూడా పెట్టడానికి కేంద్ర ప్రభుత్వం ముందుకు చూపురాకున్న అనేక సంస్థలకు వాళ్ళ కేంద్ర బిందువుగా తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ నగరంలో కానీ వాళ్ళ ఇంకొక అంబేద్కర్ యూనివర్సిటీ ప్రధాన కార్యాలయాన్ని వాళ్ళ ఏపీకి సంబంధించిన ఏలూరుకి తరలించడం అంటే ఖచ్చితంగా ఈ తెలంగాణ ప్రజలకు తెలంగాణ విద్యార్థి లోకానికి వాళ్ళ మనసు తీరని దోహమే తప్ప ఇంకోటి కాదు. ఆనాడు కూడా చీకట్లో అనేక విద్యా సంస్థలు తరలించకపోయిన ఏపీ చంద్రబాబు ఇవాళ 2 కళ్ళ సిద్ధాంతాలు అని చెప్పి మళ్ళీ రేవంత్ రెడ్డి ఉన్నది కనుక ఖచ్చితంగా ఇవన్నీ జరుగుతాయని చెప్పేసి రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు ఇవన్నీ తరలించుకోవడం ఒక శిక్షకు తరలించారు. అందులో భాగంగా అంతా కూడా రేవంత్ రెడ్డి మౌనం అని చెప్పుకోవచ్చు. చాలా గోదావరి నీళ్లను అక్రమంగా తరలించకపోతే ఏ విధంగా అయితే మౌనంగా ఉన్న ఈ ముఖ్యమంత్రి వల్ల ఈ విద్యా సంస్థలు తరలించడం కూడా అదే మౌనం పాటిస్తున్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ లోని ఉన్న తెలంగాణ వాదులు తెలంగాణ ఉద్యమకారులు ఖచ్చితంగా దీనిపై ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి విద్యా సంస్థలు తరలింపుని అడ్డుకోవాల్సిన అవసరం స్పష్టంగా కనిపిస్తుందని చెప్పేసి కూడా మేధావిలో సమంత చెప్తుంది. రైట్ లివిల్ రెడ్డి, థ్యాంక్ యూ. మొత్తంగా చూసుకుంటే తెలంగాణపై ఆంధ్ర కుట్రలు మొదలయ్యాయన్నట్టు కనిపిస్తోంది. అండ్ ఇప్పటికే తెలంగాణలో జలదోపిడీ చేస్తున్నటువంటి అంశం తలెత్తుతున్న ఈ నేపథ్యంలో మరొకసారి విద్యా సంస్థల్ని కూడా దోపిడీ చేసేటువంటి అంశం బయటకు వచ్చింది. అండ్ ఎట్లాంటి తెలంగాణ నుంచి ఎట్లాంటి పర్మిషన్ తీసుకోకుండా డైరెక్ట్గా అంబేద్కర్ యూనివర్సిటీని డైరెక్ట్ ఏలూరులో తరలిస్తున్నట్టుగా చెప్పడం ఆంధ్ర ప్రభుత్వము చెప్పడం ఇది నిజంగా ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్లో చెప్పినట్టు కనిపిస్తుంది. ఎందుకంటే తెలంగాణలో ఆల్రెడీ జలదోపిడి వైపు నడుస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు విద్యా సంస్థల నుంచి దోపిడీ కూడా కార్యక్రమానికి స్టార్ట్ చేశారు. అండ్ నెక్స్ట్ ఇంకేం జరుగుతుందో అన్నట్టుగా కూడా అందరూ ఎదురు చూస్తున్నారు. అండ్ ఒకవైపు ఈ యూనివర్సిటీని తరలించినటువంటి ఈ విషయం మీద చూసుకుంటే విద్యావేత్తలందరూ కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏపీ సర్కార్ని ముక్త కంఠంతో కూడా ఖండిస్తున్నారు ఆ అంశాన్ని అన్నిట్టు కూడా. మరి ఇంత జరుగుతుంటే తెలంగాణ ప్రభుత్వంలో సీఎం రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నారని చెప్పేసి కూడా విద్యావేత్తలందరూ కూడా వారి ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం జరిగింది.